ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చూసిండ్రు కదా ప్రధాని మోడీ సార్కు వేద మంత్రాలతోటి ఎట్లా ఎల్కని చెప్తున్నారో వీళ్ళందరూ. G7 మీటింగ్ కోసానికి కెనడాకు పోయిన మోడీ సారు అటెన్కాల బాల్కన్ దేశమైన క్రొయేషియాకు పోయిండు. ఇక విమానాల డిపో కాడ దిగంగానే స్వయంగా వాళ్ళ ప్రధానే వచ్చి మోడీ సార్కు ఘనంగా స్వాగతం పలికిండు. అటుకెంచి జాగ్రెబ్లున్న హోటల్కు పోయేటోరకు ఆడున్న మన ప్రవాస భారతీయులు మోడీ సార్ను చూసి మస్తు సంబరపడ్డారు. వందే మాతరం, భారత్ మాతాకి జై అనే నినాదాలతోటి హోటల్ అంతా దద్దరిల్లేటట్టు చేసిర్రు. బతకనికి బయట దేశం పోయినా సుతం మన దేశం మీదున్న పాయిరాన్నైతే బగ్గనే చూపెట్టుకున్నారు. ఇక మోడీ సారు హోటళ్లకు అడుగుపెట్టే ముంగట్నే ఆ దేశపోళ్ళు వేద మంత్రాలు శ్లోకాలు చెప్పుకుంటే గిట్ల స్వాగతం పలికిర్రు. మన ఆచార సంప్రదాయాలు ఆడున్నోళ్లకు బగ్గ నచ్చినట్టున్నాయి. గందుకే కావచ్చు మన కట్టు బొట్టు వాటించుకుంటా మంత్రాలు శ్లోకాలు నేర్చుకున్నట్టున్నారు పొరుగు దేశాలలో ఉన్నోళ్ళు. ఇక స్వయంగా మన దేశ ప్రధాని మోడీ సారు ఆడికి పోయేటోరకు మన దేశం మీదున్న గౌరవాన్ని గీతీరుగా చూపెట్టుకున్నారన్నట్టు. భారత సంస్కృతికి క్రొయేషియన్లు ఇచ్చిన గౌరవాన్ని చూసి ప్రధాని మోడీ సారు సుతం మస్తుగా సంబరపడ్డారు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన మోడీ సారు భారత్ క్రొయేషియన్ల నడుమున్న సాంస్కృతిక సంబంధాలకు ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చిండు. చూసిండ్రు కదా పబ్లిక్, బయట దేశపోళ్ళందరూ మన దేశ ఆచార సంప్రదాయాలకు ఎంత ఇలువలిస్తున్నారో. గట్లుంటది మరి మన దేశం అంటే. కాబట్టి మన దేశంలో పుట్టినోళ్ళందరూ మన దేశ ఆచారాలు సంప్రదాయాలను వాటించుకుంటా మన దేశ గొప్పతనాన్ని ఘనంగా సాటి చెప్పుర్రి. సరేనా?